నమస్తే. నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని, శ్వాస హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. యంగ్ పీపుల్లో కోవిడ్ ఎందుకంత సీరియస్ అవుతుంది అంటే, తక్కువ వయసు ఉన్న వాళ్ళకి కోవిడ్ ఎందుకు సీరియస్ అవుతుంది, దానికి కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, హ్యాపీ హైపాక్సియా అంటాం. అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు, దగ్గు ఉండదు, ఆయాసం ఉండదు, ఒక టైట్నెస్ కానీ ఎటువంటి సిమ్టమ్ ఉండదు, కానీ ఆక్సిజన్ లెవెల్ చూస్తే కనుక తక్కువ అవుతూ ఉంటుంది. ఇది ఒకటేనా అంటే ఇది కూడా కాదు. వాళ్ళకి జ్వరం వచ్చి ఉంటుండొచ్చు, కొంచెం బాడీ పెయిన్స్ ఉంటుండొచ్చు, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది రోజు కంటే కూడా. బట్ ఆయాసం దగ్గు లేకపోయేసరికి దే యూజువలీ టేక్ ఇట్ ఈజీ, అంత సీరియస్ కాదేమో అని అనుకుంటారు. లోపల వాళ్ళు ఎక్కువ ఆలోచించేది వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ గురించి. వాళ్ళ అమ్మకి ఏమవుతుంది, నాన్నకి ఏమవుతుంది, అమ్మమ్మ, తాతయ్య, వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇలా అవుతుంది? ఫస్ట్ వేవ్ ఏం చూసాం మనము? పెద్దవాళ్ళు ఎక్కువ చనిపోవడం చూసాం. ఓల్డ్ పీపుల్ ఆర్ పీపుల్ మోర్ దెన్ 50 years 60 years వాళ్ళు ఎక్కువ చనిపోయారు, వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. సో అదే ఇంకా క్యారీ అవుతుంది మన మైండ్లో. అంటే పెద్దవాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారేమో, పెద్దవాళ్ళకి మాత్రమే సీరియస్ అవుతుందేమో, పెద్దవాళ్ళే ఐసీయూలోకి వెళ్ళాల్సి వస్తుందేమో. అలా కాదు, చిన్న వయసు వాళ్ళు కూడా 15 years old, 10 year olds, 20 year olds, ఎస్పెషలీ 25 నుంచి 45 వరకు చాలా చూస్తున్నా కేసెస్. ఫస్ట్ వేవ్ ఇలా చూడలా, నేనే కాదు నా కొలీగ్స్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు. ఇండియా మొత్తం ఇదే చూస్తుంది. యంగ్ పీపుల్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కువ అడ్మిట్ అవుతున్నారు. ఎప్పుడు? కొంచెం లేట్గా. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల ఎక్కువ ఐసీయూ అడ్మిషన్స్ వాళ్ళకే ఉంటున్నాయి, ఎక్కువ డెత్స్ కూడా తక్కువ ఏజ్ వాళ్ళు అవుతున్నారు. చాలా బాధగా ఉంటుంది, రోజు చూస్తుంటాము. బట్ వెరీ యంగ్ పర్సన్, బట్ సఫరింగ్ విత్ సో మచ్ బ్రీతింగ్ డిఫికల్టీ. ఉండుంటాయి ఈ సిమ్టమ్స్ ఉండుంటాయి ముందు నుంచే, కొంచెం నెగ్లెక్ట్ చేసి ఉంటారు. ఎందుకు? ఊరికే ప్రతిసారి మనం చెక్ చేసుకోం కదా పల్స్ ఆక్సిమీటర్ అందరం. యంగ్గా ఉన్నప్పుడు వెన్ యూ డోంట్ హ్యావ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్, వెన్ యూ డోంట్ హ్యావ్ కాఫ్, మనకేం లేదేమో అనుకుంటాం, మైల్డ్ ఇల్నెస్ అనుకుంటాం మనం. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, కీప్ చెకింగ్ యువర్ సాచురేషన్ వన్స్ యూ ఆర్ డిటెక్టెడ్ కోవిడ్ పాజిటివ్. ఒకసారి కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత కేర్ఫుల్గా ఉండండి, ఆక్సిజన్ లెవెల్స్ చూసుకుంటూ ఉండండి. బికాజ్ యూ కెన్ హ్యావ్ హ్యాపీ హైపాక్సియా ఆర్ సైలెంట్ హైపాక్సియా. సో ఇదొకటి. దీని తర్వాత ఈ జ్వరం వచ్చినా, దాని తర్వాత ఒళ్ళు నొప్పులు వచ్చినా కోవిడ్ నెగిటివ్ వస్తుంది. టెస్ట్ నెగిటివ్ వచ్చి ఉంటుంది, కానీ జ్వరము, ఒళ్ళు నొప్పులు, వేరే కోవిడ్ సిమ్టమ్స్ ఉంటుంటాయి. కానీ నాకు నెగిటివ్ వచ్చింది అని యూ విల్ గో ఆన్ ఫర్ యువర్ రెగ్యులర్ వర్క్స్. అన్ని పనులకు వెళ్తుంటాం, అన్నీ మనమే చేస్తుంటాం. దానివల్ల ఇంకా 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 ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి లంగ్స్. పర్సన్ బాగానే ఉంటాడు, సాచురేషన్ తగ్గుతుంది, సిటీ స్కాన్ చూస్తేనేమో మోడరేట్ కానీ సివియర్గానే ఉంటుంది. మైల్డ్ కొంచెం తొందర చూపించుకుంటే, లేదంటే డెఫినెట్గా మోడరేట్ సివియర్ అవుతుంది. సో దీన్ని మనం ఆపాలి. అంటే ఇది ఆగాలి అంటే మనం ఇంకొంచెం కాషియస్గా ఉండాలి. సో ఫస్ట్ థింగ్, యూ ఆల్వేస్ మానిటర్ యువర్ సాచురేషన్ వన్స్ యూ డిటెక్టెడ్ కోవిడ్ పాజిటివ్ ఆర్ కోవిడ్ నెగిటివ్ విత్ సిమ్టమ్స్ ఆర్ సమ్మన్ ఇన్ యువర్ ఫ్యామిలీ గాట్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. ప్రతి 10 నిమిషాలు చూసుకోమని కాదు, రోజు ఒక 4-5 times మానిటర్ చేసుకోండి. సెకండ్ ఏంటంటే, ఫస్ట్ వేవ్లో ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు, మిడిల్ ఏజ్డ్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు, సో మనకి ఏమవ్వదు అనేది మైండ్లోంచి తీసేయండి. సెకండ్ వేవ్ ఈజ్ ఎఫెక్టింగ్ యంగ్ పాపులేషన్ మోర్ దెన్ ఓల్డర్ గ్రూప్స్. మనం చూస్తున్నాం, సైంటిస్ట్ చెప్తున్నారు థర్డ్ వేవ్ అనేది వస్తే పిల్లల్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని. మేబీ ట్రూ, ఇట్ కెన్ హ్యాపెన్. సో మనము ఇప్పుడు దిస్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ, సెకండ్ వేవ్, యంగ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్. థర్డ్ పాయింట్ ఏంటొచ్చేసి కొంచెం నెగ్లిజెన్స్. వీఆర్ యంగ్, సో మనకి వచ్చిన చిన్న స్మెల్ పోయి, టేస్ట్ పోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, మనకి ఏమవ్వదు అనే ధోరణి. సో అది కూడా కొంచెం మార్చుకోవాలి. యంగ్ వాళ్ళకి ఎఫెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందో మేము రోజు చూస్తున్నాము. ఇంకా పెద్ద సెంటర్స్లో విత్ ఐసీయూ కేర్ వాళ్ళు ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటుంటారు. అంటే చాలామంది ఐసీయూకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఒకలాంటి సందిగ్ధంలో పడుతున్నారు డాక్టర్స్. ఇద్దరు ఉంటారు పేషెంట్స్, ఒకళ్ళు 30 సంవత్సరాల వాడు, ఇంకొకడు 60-70 సంవత్సరాల వాడు. ఇద్దరికీ ఆయాసం ఉంటుంది, ఐసీయూలో ఒక బెడ్డే ఉంటుంది, ఎవరిని తీసుకోవాలి? ఇలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఎందుకు అంటే యంగ్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి. సో వాళ్ళకి ఇవి టెన్ టు ఫేవర్ దెమ్ వెన్ కంపేర్ టు ఓల్డ్ ఏజ్ గ్రూప్స్. దే షుడ్ గెట్ ఈక్వల్ కేర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ షుడ్ గెట్ ఎ బెటర్ కేర్, బట్ అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్కి మనం వెళ్ళాల్సి వస్తుంది. దిస్ వైరస్ ఈస్ ఫోర్సింగ్ అస్ టు గో దేర్. సో ఆల్వేస్ బీ కాషియస్, టేక్ ఆల్ ప్రికాషన్స్,
always wear mask. So when you're outside, when you step out of your house, you must have the mask on your face. Not here, not here. Always on your nose and mouth. Not only on your mouth, completely cover your nose and mouth. పూర్తిగా మూతి ముక్కు రెండు కవర్ అవ్వాలి. కింద పెట్టి మాట్లాడడం అలా చేయకండి. సో మాస్క్ అన్నిటికంటే ముఖ్యం. తర్వాత సోషల్ మన ఫిజికల్ డిస్టెన్సింగ్ కావచ్చు, లేకపోతే శానిటైజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యూస్ చేయండి శానిటైజర్స్, బట్ వెరీ లిమిటెడ్. డోంట్ ఓవర్ యూజ్ దెమ్. వెరస్ డిస్టెన్సింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రూప్స్ గ్యాదరింగ్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ టుడే లాక్డౌన్ కూడా స్టార్ట్ అయింది. సో దిస్ విల్ హెల్ప్ అస్, అండ్ దిస్ విల్ హెల్ప్ అస్ కర్టైల్ ద వేవ్ అనేది కొంచెం బ్రేక్ అవుతుంది. బికాస్ చైన్ ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది రోజు మార్కెట్స్లో, హాస్పిటల్స్, ఎవ్రీవేర్. సో ఇట్స్ హ్యాపెనింగ్. సో ప్రాబబ్లీ దట్ విల్ బి స్టాప్డ్ నౌ. So these three things you always remember. First one is happy hypoxia. Second one is not only old people but also young people in this wave. This is ఎందుకంటే స్ట్రెయిన్స్ వచ్చాయి, కొత్త స్ట్రెయిన్స్ వచ్చాయి. 10 నుంచి 1000 రేట్ల వరకు ఎక్కువ ఇన్ఫెక్షన్స్, అంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అనమాట. ఇన్ఫెక్షన్సే కాదు, విరులెంట్ కూడా, నోటోరియస్ స్ట్రెయిన్స్, డేంజరస్ స్ట్రెయిన్స్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్, కేర్ఫుల్. ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ బీ వెరీ స్కేడ్. అందరూ భయపడుతున్నారు, అంటే అబ్నార్మల్గా. అంటే కొంతమంది ఇంటి బయటికి కూడా రావట్లేదు, కొంతమంది సైకాట్రిక్ డిజార్డర్స్కి లోన్ అవుతున్నారు. నిజంగా అవుతుంది. యాంగ్జైటీ, తెలియని యాంగ్జైటీ. ఈవెన్ దగ్గరకు ఒక మనిషి వచ్చి నుంచి ఉంటే ఒకలాంటి యాంగ్జైటీ వచ్చేస్తుంది అందరికీ. ఇట్స్ డెవలపింగ్ ఫర్ ఎవ్రీబడి, ఐఎమ్ ష్యూర్. సో దిస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ప్రాబబ్లీ ఎ జనరేషన్. సో వాట్ ఆర్ వీ గోయింగ్ టు లూజ్ విత్ దిస్ కోవిడ్? Not just money, not people, not all that, but probably a generation is going to get affected. Okay, generation way of thinking, the way they think, the way we talk to people, the way we socialize, everything is going to change. Especially the kids are going to get affected the most. మనకన్నీ నేర్చుకున్నాం, మనకన్నీ తెలుసు ముందు ఎలా ఉండిందో, కానీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఎలా ఉంది. వాళ్ళు ఇప్పుడే నేర్చుకుంటున్నారు నిదానంగా. సో అంతా కూడా ఇది ఒక జనరేషన్ ఎఫెక్ట్ చేస్తుందన్న ఒక బాధ ఉంది. But anyway, everybody be very cautious. Young people, you should be extremely careful. Spread this message to as many people as you can. Share cheyandi so that everybody should know this. Young vallu safe kaadu. You have to be very careful. You have to take all precautions. Problem unte medicines teeskovali, saturation chusukovali. 94 కంటే తక్కువ ఉంది, అలర్ట్ అవ్వాలి. సిటీ స్కాన్ చేయించుకోవాలి. 92 కంటే తక్కువ ఉంది, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళాలి. సిటీ స్కాన్ 99, 92 చేయించుకోకండి. తక్కువ ఉంది ఆక్సిజన్, దగ్గు ఉంది, ఆయాసం ఉంది, హై ఫీవర్ ఉంది, అప్పుడు చేయించుకోండి సిటీ స్కాన్. మరీ ముందు సిటీ స్కాన్ చేయించుకున్నా మనం జబ్బును పట్టుకోలేం. మరీ లేటుగా చేయించుకుంటేనేమో ఐసీయూకి వెళ్ళాల్సి వస్తుంది. సో టైమింగ్ ఉంది. లెస్ దెన్ 94% ఆర్ సివియర్ కాఫ్ అండ్ బ్రెత్లెస్నెస్, అండ్ లెస్ దెన్ 92, 90 అయితే కనుక డెఫినెట్లీ నీడ్స్ అడ్మిషన్. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.